తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక. ఇందులో 9వ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయం మరియు సమానత్వంతో వృద్ధి లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ ప్రణాళికలో వ్యవసాయం వృద్ధికి కూడా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి రుణ కార్యక్రమం యొక్క నియంత్రణను నొక్కి చెప్పారు. చేపట్టిన విధానాలు పేదలకు అనుకూలమైనవి మరియు చారిత్రక అసమానతలను సరిదిద్దే లక్ష్యంతో ఉన్నాయి. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అందులో 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుండి 1997. 8వ ప్రణాళిక అనేది కేంద్ర ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ నుండి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు సూచనాత్మక ప్రణాళిక ద్వారా పరివర్తనను నిర్వహించడానికి ఒక ప్రణాళిక. లక్ష్యం 5.6%కి వ్యతిరేకంగా సాధించిన వృద్ధి రేటు 6.8%. 10వ పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ 1, 2002 నుండి మార్చి 31, 2007 వరకు. ఇందులో 10వ ప్రణాళికను అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం డిసెంబర్ 21, 2002న ప్రారంభించింది. 10వ ప్రణాళిక కాలంలో ఆర్థిక వ్యవస్థ 7.7% సగటు వృద్ధిని నమోదు చేయడానికి వేగవంతమైంది. 11వ పంచవర్ష ప్రణాళిక 2007 నుండి 2012. ఇందులో భారతదేశం 11వ ప్రణాళిక కాలంలో ఆర్థిక వృద్ధి యొక్క అద్భుతమైన రికార్డుతో ప్రవేశించింది. 11వ ప్రణాళిక కాలంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటున 8%.